మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీ మీద ఎప్పుడు ఉన్న ఆరోపణ ఇప్పుడు ఉంటుంది. నా మీద కూడా. మీరంటే మీ ఫీల్డ్ మీద, మీ డాక్టర్స్ అందరి మీద, అంటే మోడర్న్ మెడిసిన్ ఫాలో అయ్యే డాక్టర్ అందరి మీద. నా చిన్నప్పుడు నాడి పట్టుకోనో కళ్ళు ఇలానో లేకపోతే నాలిక చూసో మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు డాక్టర్స్. ఇప్పటికీ ఉన్నారు మనం ఇచ్చేవారు గవర్నమెంట్ గాంధీ హాస్పిటల్స్ అన్ని చిన్న చిన్న క్లినిక్స్ ఉన్నాయి, వాటిలో అలాగే ఇస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో 4-5 టెస్టులు రాస్తారు జ్వరానికి కూడా. ఎందుకు మీరు నిర్ధారణ చేయలేరు? ఎంత చదువుకున్నారు కదా, కళ్ళు చూసో నాలుగు చూసో మీరు నిర్ధారణ చేయొచ్చు కదా, ఎందుకు చిన్న జ్వరానికి కూడా అన్ని టెస్టులు? దీన్ని మీరు ఇంకో రకంగా చూస్తున్నారు. అప్పుడు ఫెసిలిటీస్ లేవు కాబట్టి చూసి ఉన్నదాన్ని బట్టి ఇస్తున్నారు. అంతేగాని వాళ్ళకి నిజంగానే ఫెసిలిటీస్ ఉంటే దే వుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ డెఫినెట్లీ. దీన్ని ఇంకోటి 2 రకాలుగా చూడండి. మళ్ళీ కొంచెం నా క్యాన్సర్కి అఫిలియేట్ అయి చెప్తాను నేను. ఒక్క నిమిషం సార్. అప్పుడు ఫెసిలిటీస్ లేవు కానీ మాత్ర ఇచ్చింది అయితే వర్కౌట్ అయింది కదా నాకు. ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్ వాడి మాత్రలు ఇస్తే నాకు ఇక్కడ డబ్బులు ఎక్కువ కదా. చెప్తాను. ఇప్పుడు ఏంటంటే నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోఅప్ పేషెంట్ వచ్చారు. ఫాలోఅప్ అనేది నేను క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం యొక్క క్యాన్సర్ అనుకుందాం. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి నేను అక్కడ ఉందా లేదా అనేది చెప్పగలుగుతాను. ఇది బయటికి కనిపించేది. లోపల ఉందా లేదా అనే దానికి నేను ఏం చేస్తానంటే ఐదర్ అల్ట్రాసౌండ్ ఆర్ ఎంఆర్ఐ చేపిస్తాను. ఓకేనా? వాళ్ళకు నిజంగా డబ్బు లేదు, దే వాంట్ టు టేక్ ఏ ఛాన్స్. నేను చెప్తాను, అమ్మ బయటికి కనిపించే మందం నాకు ఏం లేదని అనిపిస్తుంది, కానీ మీరు కనుక ఒకవేళ నిజంగానే చేసుకోవాలనుకుంటే అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తాను. నేను ఓపెన్గా చెప్తే కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది చేయించుకోరు. ఓకేనా? వాళ్ళ డబ్బులు బట్టి. నేను ఇప్పుడు అక్కడ 10 మందికి చేయించాను, 10 మందికి చేయించలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేయించిన వాళ్ళందరికీ నార్మల్ ఉంది, చేయించిన వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. రైట్? వీళ్ళందరూ ఏం తిడతారు? నేను ఆల్రెడీ చూపించినా ఆ టెస్ట్ చేస్తే అయిపో కదా, ఎందుకు చేయలేదు అంటాడు. ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది, అనవసరంగా డబ్బులు పెట్టించాడు ఈయన అని వీళ్ళు అంటారు. సో ఏది రైట్? యూ హావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఇక్కడ పేషెంట్స్ 2 రకాలు ఉంటారండి. ఒకరు డాక్టర్ని పూర్తిగా నమ్మి వచ్చేవాళ్ళు, ఇంకొకరు ఇక్కడొక మాట అక్కడొక మాట చెప్పేవాళ్ళు. అంటే ఎట్లా ఉంటుందంటే, నా దగ్గరికి ఫస్ట్ వచ్చిన పేషెంట్ ఒకవేళ నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మీరు ఏది చెప్పినా ఓకే, నాకు ఎందుకు కొంచెం డౌట్ అనిపిస్తుంది చేపిస్తాను అంటాను. అది నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఈ అమ్మ అనవసరంగా రాసిండి నేనే 13,000 బొక్క పడ్డది నాకు అంటాడు. రైట్? ఇంకొకటి ఏంటంటే, ప్రతి దానికి టెస్ట్ చేయించాలి అని ఉంటుందండి. అంటే ఇప్పుడు నాకు ఫాలోఅప్లో ఈ టెస్ట్లు చేయిస్తే మంచిది అని ఉంటుంది. ఆ మంచిది ఎవరు డిసైడ్ చేస్తారు? ఓకేనా? నేను టెస్ట్ చేయించకుంటే గనక ఒకవేళ పాజిటివ్ వస్తే ఆయన నా మీద ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వేసాడు అనుకుందాం. ఓకే, నువ్వు టెస్ట్ ఎందుకు చేయించలేదు నన్ను అడిగితే హౌ విల్ ఐ జస్టిఫై ఇట్? అంటే అనుకున్నంత మంచిగా డాక్టర్లు లేరు అనేది ఎంత నిజమో, అనుకున్నంత మంచిగా ఎవరూ లేరు అనేది కూడా అంతే ఫ్యాక్ట్ అండి. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము ఏంటంటే డిఫెన్సివ్లో వెళ్ళిపోయాం. నేనైతే డిఫెన్స్లోనే ఉంటాను పేషెంట్ బట్టి. ఎంత క్లోజ్ పేషెంట్. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. ఒక పేషెంట్కి, చిన్నపిల్లానికి ట్రీట్మెంట్కి వస్తే నాకు నచ్చి అంటే కొంతమంది పేషెంట్ చూడగానే అటాచ్ అయిపోతాం జనరల్గా. ఓకే, వాళ్ళు వెళ్ళేటప్పుడు సమ్ ఎక్స్ అమౌంట్ ఇచ్చారు నా పాకెట్ లెక్కలు. నేను ఇచ్చాను. ఎందుకంటే ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంది చూసుకోండి అమ్మా అని చెప్పి. వాళ్ళు పోయి వాళ్ళ గ్రూప్స్లో ఏం షేర్ చేస్తారు తెలుసా? సార్ ఏదో మా పేషెంట్తో తప్పు చేసినట్టున్నారు, అందుకే ఆయన నాకు డబ్బులు ఇచ్చాడు, ఏమై ఉంటుంది అని చెప్తే, ఆ గ్రూప్లో ఉన్న వేరే నా ఆల్రెడీ ట్రీట్ అయిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి సార్ మీరు ఎవరికి ఇవ్వకండి సార్, ఇట్లా నడుస్తుంది అన్నారు. నిజంగా ఇది నాతో జరిగింది కాబట్టి చెప్తున్నాను. అంటే మనుషులు ఎంత డౌట్ పడుతున్నారంటే ఆయన డబ్బులు ఇచ్చినంటే ఏదో అవుతుంది అంటే కాలం మారిపోయిందండి. నేను ఇంకో దగ్గర నుంచి ఏదో టాపిక్లోకి పోయినట్టున్నా. సో నేను అనేది ఏంటంటే, అనవసరమైన టెస్ట్లని హూ విల్ డిఫైన్? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఇంకోటి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నారు, అనవసరంగా కాస్ట్లీ మందులు రాస్తున్నారు అంటారు కదా. మీరు ఒక జ్వరంతో వచ్చింది, మీరు ఒక బ్లడ్ కల్చర్ చేయించారు, 24 hours ఒక కల్చర్ వస్తుంది, 3 days తర్వాత ఒక కల్చర్ వస్తుంది. ఆ కల్చర్ రిపోర్ట్ బట్టి మీరు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎవడు ఆగుతున్నాడు? ఎవరు ఆగరు. టెస్ట్ రాస్తేనేమో ఎందుకు రాసినావు అంటారు, రాయకుంటేనేమో జ్వరం తగ్గుతుందా లేదా, వెంటనే జ్వరం అందరికీ ఇన్స్టాంట్గా తగ్గాలి. సో మనం ఏ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉన్నామనే దాన్ని బట్టి ఆపోజిట్ వాడు తప్పు అనుకుంటామండి. వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే నేను అందరికీ ఒకటే అంటాను, ఇఫ్ సమ్వన్ ఈజ్ రైటింగ్ ఎ టెస్ట్ విచ్ ఈస్ నాట్ నెసెసరీ, హూ ఈస్ ది అథారిటీ విచ్ విల్ డిసైడ్ దట్ దిస్ ఈస్ నాట్ నెసెసరీ? నువ్వు ఎట్లా అంటున్నావు? ఇప్పుడు నీకు తెలియకనే నువ్వు ఒక డాక్టర్ దగ్గరకు పోయినావు కదా, అంటే నేను ఏం చేయాలో తెలియకనే ఒక డాక్టర్ దగ్గరకు పోయినావు.
ఆయన ఒక టెస్ట్ రాశాడు, రైట్? మరి నీకే నాలెడ్జ్ ఉంటే నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు పోయినావు? నీకు లేదు కాబట్టి అక్కడికి వెళ్ళినావు. మరి ఆయన రాసిన టెస్ట్ని మాత్రం అనవసరంగా రాశాడని ఏ నాలెడ్జ్తో నువ్వు అంటున్నావు? అట్లని చెప్పేసి ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎవ్రీ వన్, ఐఎమ్ నాట్ సేయింగ్ 100% ఎవ్వరు కూడా రాయరు అని చెప్పట్లేదండి. నేను అనేది ప్రతి దానిలో చెడు ఉంది, ప్రతి దానిలో మంచి ఉంది, ఓకేనా? ప్రతి ఒక్కరు చెడు అని చెప్పడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం, అది నేను చెప్పేది. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఒక పెట్ స్కాన్ ఉంది, నేను చేయిస్తే ఇక్కడే చేయించాలని చెప్తాను. అప్పుడు ఏమంటారంటే అమ్మ వీనికి ఏదో కమిషన్ వస్తుంది అక్కడ నుంచి, ఫస్ట్ థాట్ వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కానీ యాక్చువల్లీ ఏంటంటే వాట్ ఈస్ ద రీజన్? ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ కాంపోనెంట్ ఏదైనా ఉందనుకోండి, మా వైఫ్ పీడియాట్రిక్ రుమటాలజిస్ట్, అంటే రేర్ డిసీజెస్ చూస్తుంది, ఓకేనా? there are few labs which will give excellent reports, okay, and there are few doctors who will identify excellently, okay na? ఇప్పుడు మస్కులోస్కెల్టల్ డిజార్డర్స్ ఏదైనా వస్తే పర్టికులర్గా ఒక డయాగ్నోస్టిక్స్లో ఒక సార్ ఉన్నారు, ఆయననే ఎంఆర్ఐ ఎక్సలెంట్ చేస్తాడు, ఎక్సలెంట్ రిపోర్ట్ చేస్తాడు, ఓకేనా? ఇప్పుడు మా దగ్గర ఏ బ్రెయిన్ వచ్చినా కూడా సప్న మర్దా మేడం అని ఉంటారు, ప్రజిత్ సార్ అని ఉంటారు, సూపర్గా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఓకేనా? ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే అక్కడికి వెళ్ళి కూర్చొని సరే ఇదేంటి నాకు ఇది అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇది కాకపోవచ్చు, ఇదా నాకు డిస్కషన్ పాయింట్ ఉంటుంది, ఓకేనా? నువ్వు ఎక్కడో చేయించినావు, నాకు తెలియని వాళ్ళ దగ్గర చేయించినావు, వాళ్ళు నాకు క్వెరీ పెట్టారు, హౌ టు గో అహెడ్, అర్థమైందా? ప్రతిదీ కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండదని నేను చెప్పట్లేదు, ప్రతి దానిలో కమర్షియల్ ఉండదు, అర్థమవుతుందా మేడం? నేను ఒక దగ్గర టెస్ట్ చేపిమన్నానంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు అరే కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందని కాదు, రాదని కూడా అంటలేను మేడం, వస్తుంది పక్కన పెట్టండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదీ ఫస్ట్ మనీ ఆస్పెక్ట్లో ఆలోచించే కన్నా కూడా అక్కడ టెస్ట్ రిపోర్టింగ్ బాగుంటుంది. అన్ని సెంటర్స్ రిపోర్ట్స్ ప్రాపర్గా ఇవ్వవు, అది 100% చెప్తున్నాను నేను. సో మనకి ఏది మనకు ఇదే సార్ పొద్దున్నే దేని నమ్మాలో అదే ఇప్పుడు టాప్ పేరు తీసుకున్న అంటే ఇవే కనిపిస్తాయి టెస్ట్ అనగానే, అవి కూడా తప్పిస్తున్నాయి అంటే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే క్వాలిటేటివ్ గా చేసే వాళ్ళు చార్జ్ ఎక్కువ చేస్తారు, అది దానికి మీరు మళ్ళీ చెప్తున్నాను, యూ హ్యావ్ టు ఆస్క్ సమ్మన్ ఎల్స్ టు ప్రొవైడ్ ది సేమ్ క్వాలిటేటివ్ ఆస్పెక్ట్ ఇట్ లెస్సర్ కాస్ట్, రైట్? క్వాలిటీకి ఎవరైతే ఇస్తారో వాళ్ళు 100% ఛార్జ్ ఎక్కువ చేస్తారండి. అందరు కాకపోవచ్చు, కొంతమంది ఛార్జ్ రియలైజ్ అవ్వాల్సిందే తప్పితే. అండ్ ఇంకోటి మన ఇంటర్వ్యూ కింద ఎవరైనా కమెంట్ పెట్టారనుకోండి, నేను కూడా మీరు నన్ను అడగద్దు భయ్, మళ్ళీ ముందే చెప్తున్నా, నాకు తెలీదు, నేను నాకు అనిపించింది చెప్తున్నాను నేను మీకు. ఇంకోటి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక దగ్గరికి మనం రాసామంటే అక్కడ ఉన్న డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో తప్పితే వేరే దగ్గరికి ఇంకొకసారి కొన్నిసార్లు ఏమవుతాయంటే పర్టికులర్ ఒక పాయింట్ ఆఫ్ ఒక సెంటర్ నుంచి మనకి కంటిన్యూస్గా రాంగ్ రిపోర్ట్స్ కానీ కంటిన్యూస్గా ఏదన్నా అనుకున్న రిపోర్ట్స్ ప్రాపర్గా రాకుంటే కనుక అక్కడ పంపించాం. ఎందుకంటే నాకు తెలియకనే కదా నీ దగ్గర పంపించేది. అక్కడ ఒకవేళ ప్రాపర్ రిపోర్ట్ రాలేదనుకోండి, నాకు మీకెంత నమ్మకం పోతుందో నాకు అంతే నమ్మకం పోతుంది. అదే ఆస్పెక్ట్లో చూడాలి, అదే ఆస్పెక్ట్లో కూడా చూడాలి అట్లీస్ట్. అంటే వీళ్ళు అక్కడ పంపిస్తే డబ్బు కోసమే పంపిస్తున్నారనే, సరే పంపిస్తున్నామే అనుకోండి బై, కానీ దాంతో పాటు డెఫినెట్గా అక్కడ పంపించడం వల్ల నీకు హెల్త్ ఆస్పెక్ట్లో ఏదో బెనిఫిట్ అయితేనే పంపిస్తాము, అది నేను చెప్పేది.